ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రపంచంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. అభివృద్ధి పేరిట మనిషి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతుండటంతో నీటి లభ్యత దారుణంగా పడిపోయింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూమి పొరల్లో భద్రపరచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నీటిని పొదుపు చేస్తూనే వ్యర్థ జలాల్ని పునర్వినియోగంలోకి తీసుకురావడమే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే బహుమానం. వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఆవశ్యకత అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతో కొంతమంది శ్రోతల అభిప్రాయాలతో పాటు మన నిజామాబాద్ జిల్లా జల శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల అభిప్రాయాలు కూడా సేకరించి అందిస్తోంది మీ ఆకాశవాణి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు పెరగవు. అందుబాటులో ఉన్న నీటికి అనుగుణంగానే జీవన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వాన చినుకును ఒడిసి పడితేనే భవిష్యత్తులో జలభద్రత ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జల సంరక్షణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగడం లేదు. జనంలో చైతన్యం రాకుంటే భవిష్యత్తు తరాలకు సంక్షోభం తప్పదు. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు క్షీణించేసరికి పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల నీటి కష్టాలు తాండవం చేస్తున్నాయి. తాగునీటి పరిష్కారం కోసం ఎవరికి వారు డబ్బు ఖర్చు చేసి బోర్లు వేసుకుంటున్నారే తప్ప వాననీటిని కాపాడుకోవాలన్న ధ్యాస మాత్రం ఎవరికీ ఉండడం లేదు. లక్షల రూపాయలు పోసి బోర్లు వేయడంలో ఉన్న శ్రద్ధ ఇంకుడు గుంత తవ్వించడంలో చూపడం లేదు. ఫలితంగా నీరు ఇంకే ప్రాంతాలు లేక వర్షపు నీరంతా వృధా అవుతోంది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాల్సిందేనని గ్రామ పంచాయతీలు, నగర పాలక సంస్థలు నిబంధనలు పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందుకే ఎండాకాలం వస్తే చాలు నీటి కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని సంరక్షించుకోగలిగితే భవిష్యత్తులో నీటి కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. నా పేరు డాక్టర్ శారద హనుమాన్లు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్గా వర్ణి మండలం వడ్డేపల్లి పాఠశాలలో పనిచేస్తున్నాను. వేసవికి వేసారిన భూమి తాపానికి వాన చినుకు చల్లదనం ఎంతో అవసరం. తొలకరి, ముసుర్లు, దండివాన అంటూ వర్షాన్ని ఆస్వాదిస్తాం. మొక్కలు నాటుకుంటాం, నాట్లేసుకుంటాం. అంతే కదా మరి. నీరు లేనిదే ప్రాణికోటి లేదు కదా. ఎండలు ముగిసే వేళ ఎప్పుడెప్పుడు వాన పడుతుందా అని నెత్తికి చేపెట్టి ఎదురుచూస్తాం. అట్లా ఎదురుచూపులు ఫలించి వాన కురుస్తుంది. ఒక్కొక్కసారి కురవకపోనువచ్చు. ఋతుపవనాలు ఆలస్యమైన కొద్దీ అందరి మనసులో ఆందోళన. భూమిలో నీటి శాతం తగ్గి మరిన్ని అవస్థలు. గంటల కొద్దీ బోరు వేసిన నిండని ట్యాంకులు. అప్పుడు తెలుస్తుంది మనకి నీటి విలువ. ఉక్కపోతను చీల్చుకుంటూ వానచుక్క. అందరి మనసులు తేలికపడతాయి. మొదటి వానని ఆస్వాదిస్తాం, రెండో వానని స్వాగతిస్తాం. తర్వాత వర్షాల అవసరాన్ని గుర్తించి నేల చిత్తడి కోసం 3 ఒద్దుల వాననైనా 6 ఒద్దుల వాననైనా ఎడతెరిపి లేకుండా కురిసిన విసుక్కోకుండా సంబరపడతాం. చినుకులు చిన్న చిన్న కాలువలై నేల మీద పారుతాయి. కానీ ఒక్కసారి గమనిద్దాం, అన్ని నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? ఒకప్పుడు వాకిళ్లల్లా ఎంత వాన కురిసినా గంటలో మటుమాయమై ఇంకిపోయేవి. ఇంకా ఎక్కువ కురిసిన వాన చిన్న చిన్న కాలువలుగా పారి చెరువుల్లోకి, వాగుల్లోకి పరిగెత్తేవి. మరి ఇప్పుడు ఇల్లంతా గచ్చు, ఇంటి ముందు వాకిలి గచ్చు, రోడ్లు గచ్చు. అంటే మట్టిపైన పరుచుకున్న రాతి నేల వర్షం చినుకును నిలవనీయడం లేదు.
తాను ఎక్కడ ఇంకాలో తెలియక వాన మురికి కాలువల్లోకి ప్రవహించి తన ఉనికిని కోల్పోతున్నది. ప్రాణికోటి మనుగడకు ఆధారమైన అమృతం లాంటి వర్షపు నీటిని వృధా చేస్తున్నాం. ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. ప్రతి మనిషి తలదాచుకోవడానికి ఒక ఇల్లు కావాలని కలగంటూ కష్టపడి ఇల్లు కట్టుకుంటాం, హాయిగా సుఖంగా ఉంటాం. మరి నీరు ఎక్కడ తలదాచుకోవాలి? తన ఉనికిని ఎక్కడ భద్రపరుచుకోవాలి? తిరిగి ఉపయోగపడాలన్న తన లక్ష్యం ఎలా నెరవేరుతుంది? అందుకే ఇంటిని కట్టుకోవడమే కాదు, ఇంటి ముందు ఇంకుడు గుంతను కూడా కడదాం. వాన చినుకులకు స్వాగతం పలుకుదాం. ప్రతి చినుకును ఒడిసిపట్టి ఇనుకుడు గుంతలో దాచుకుందాం. ఎన్నో ప్రాంతాల్లో భూగర్భ జలం తగ్గిపోతుందన్న విషయం మనకందరికీ తెలుసు. భూమి గుండెల్లోకి నానాటికి మరింత లోతుకి బోర్లను దించినప్పటికీ నీటి ధార కనిపించడం లేదు. అయినా నీటి పట్ల సోయి లేకుంటే ఎట్లా? ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో ప్రాంతాల్లో నీటి సమస్య. దీనికి మూల కారణం వర్షాకాలంలో నీటిని దాచుకోకపోవడమే. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో అన్ని సౌకర్యాలను ఏర్పరచుకుంటాం, కానీ ఇనుకుడు గుంత వైపు మనసు పోదు. ఎందుకులే అన్న నిర్లక్ష్యం. కొద్దిగా ఆలోచించి చూడండి. ఎండాకాలం వస్తే ఎందరివో బోర్లు ఎండిపోతుంటాయి. మళ్ళీ ఖర్చు పెట్టి మరింత లోతుకి బోర్లు వేస్తుంటారు, కానీ నీటిని సృష్టించలేం కదా. ముందు జాగ్రత్తగా బోరు పక్కగా ఇనుకుడు గుంత నిర్మిస్తే మనం వాడుకునే నీటికి మనమే రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. భూమికి నీటిని ఇస్తున్నాం, మళ్ళీ తీసుకుంటున్నాం అన్న భావన ఎంత హాయిగా ఉంటుంది. భవిష్యత్తుకి నీటి కొరత లేకుండా చేయవచ్చు. అలాగే ముందు తరాల వారికి ఆస్తిగా నీటి వనరులను అందించవచ్చు. డాబా పైన పడిన నీళ్లన్నీ ఇనుకుడు గుంతలోకి వచ్చే విధంగా సౌకర్యం ఏర్పరచుకొని ప్రతి వాన చుక్కని ఇనుకుడు గుంతలో దాచుకుంటే బాధ్యత గల పౌరులుగా గర్వంగా బ్రతకవచ్చు. ప్రతి ఇంటి ముందు ఇనుకుడు గుంతను నిర్మించుకుందాం. భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందిద్దాం. మా ఇంట్లోనూ ఇనుకుడు గుంతను నిర్మించుకున్నాం. వర్షపు నీటితో పాటు వృధా అయిన నీటిని ఇనుకుడు గుంతలోకి పారేలా ఏర్పాటు చేసుకున్నాం. ఇంకేం, ఇప్పుడు నిశ్చింత. రేపటి నీటి కొరత గురించి బెంగలేదు. అలాగే భావి తరాలకు ఆదర్శంగా నిలబడ్డాం. నీరే జీవాధారం. ఇనుకుడు గుంత నీటి పొదుపుకి ఆధారం. నా పేరు ఎస్ పోలేరయ్య, అనంతపురం జిల్లా, అనంతపురం మండలం, కృష్ణంరెడ్డిపల్లి గ్రామం. థ్యాంక్ యూ. వర్షపాతం మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షపు నీటిని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే భావితరాలకి, భవిష్యత్తుకి, మన పిల్లలకి, మన యొక్క ప్రజలకి చాలా మంచిగా జరుగుతుందని నా అభిప్రాయము. వర్షపు నీటిని, మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి మాది అనంతపురం జిల్లా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతము. ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు అనేటివి తాకుతాయన్నమాట, జూన్ 10వ తేదీ లోపల. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి వర్షపాతం సరిగా కురవక కొన్ని పంటలు ఫెయిల్ అవుతున్నాయి. అందువల్ల మాకు వర్షాధార పంటలే, మెట్ట పంటలే ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు కూడా కొంచెం మాకు బోరుబావులు లేవు. ఈ వర్షాధారాన్ని మేము ఎలా చేసుకుంటామంటే ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలని మేము కొంచెం ఏర్పాటు చేసుకున్నాము. అంటే దాదాపు 6 మీటర్ల వెడల్పు, 6 మీటర్లు వెడల్పుతో చేసుకున్నాము. 6x6 ఈ ఇంకుడు గుంతలు చేసుకునే దానివల్ల కొండల్లోని ఒక పర్వతాల నుంచి వచ్చే వాన మా పొలాల నుంచి వచ్చి ఒక చోట దాదాపు ఒక నెల 2 నెలలు ఇంకుడు గుంతల్లో నిలబడిపోతుంది. ఆ నీళ్ళే మా యొక్క పశువులు కానీ, కూలీలు కానీ జీవనాధారము. అందువల్ల మేము ఇంకుడు గుంతలు ఉపయోగించుకుంటూ చాలా ఒక్కోసారి పంట వర్షాలు రాకపోతే అదే నీళ్ళతోనే మేము మోటార్ ద్వారా పైర్లకి మేము ఈ వర్షాధార నీటిని మేము వినియోగించుకుంటాము. అందువల్ల ప్రజలంతా ఏం చేయాలంటే ప్రతి పొలంలోనూ కనీసం 1 సెంటు, 2 సెంటు, 3 సెంట్లు ఇట్లా ఇంకుడు గుంతలు పెట్టుకుని ఎవరి పొలంలో వాళ్ళు పెట్టుకుంటే మనం భూగర్భ జలాలు మనకే ఉపయోగపడతాయి అన్నమాట. ఒక్కోసారి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ నీళ్ళంతా వృధాగా బయట చెరువుల్లోకి, వాగుల్లోకి పోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఏ పంచాయతీలో, ఏ గ్రామంలో అట్లా ఎవరి పొలంలో వాళ్ళ వర్షపు నీటి సంరక్షించుకుంటే మనకి రాబోయే తరాలకి ఈ యొక్క భూమి పదును అనేది శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ, నేనే కాదు ఎవరైనా సరే, మన వర్షం వల్ల వచ్చే నీటిని సంరక్షించుకుంటుంటే మన యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. మన పిల్లలకి మన యొక్క
ఎన్నో ఆస్తిపాస్తులు ఇస్తాము, ఎన్నో డబ్బులు ఇస్తాము, కానీ వర్షం అని అలా కాదనమాట. వర్షము రాబోయే తరాలకి ఎక్కడైనా కానీ వర్షం రాకపోతే భవిష్యత్తులో కరువు కాటకాలు అనేటివి ఏర్పడతాయి. అందువల్ల నేను చెప్పేది ఏమంటే, ప్రతి మనిషి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ వర్షపు నీటిని సంరక్షించుకుని తమ యొక్క పొలంలోనే ఇంకుడు గుంత చేసుకుంటే ఆ నీళ్ళు అనేది రాబోయే తరాలకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు రాజస్థాన్ ఒకటి. అక్కడ కానీ చాలామంది ప్రజలు అక్కడ మన పద్ధతి మాదిరే ఇంకుడు గుంతలు నిర్మించుకొని వారి యొక్క పొలాల్లోనే వారి యొక్క నీటిని సంరక్షించుకుంటూ వాళ్ళు ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వము మనకి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వాటర్ షెడ్ ద్వారా నిర్మించడము, కుంటలను ఏర్పాటు చేసుకోవడము, ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెట్టింది. కాబట్టి మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ పంచాయతీలు కానీ మండల స్థాయిలో కానీ ఈ వర్షపాతాన్ని వేస్ట్గా పోయే నీళ్ళంటే మన భూమిలో ఇంకించుకుంటే మన భావితరాలకు మన యొక్క పంట పొలాలకు శాశ్వత నీటి సంరక్షణ పథకం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది మన ఎక్కడ కానీ ఎవరు కానీ వేస్ట్ నీళ్ళు పోకుండా తమ యొక్క పొలంలో కానీ తమ యొక్క ప్రదేశాల్లో ఎక్కడైతే పోతా ఉంటాయో వేస్ట్గా ఆ నీళ్ళు భూమిలో కూడా ఇంకించుకుంటే మన యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుందని నా అభిప్రాయము. ప్రభుత్వం మంజూరు చేసే ఇంకుడు గుంతలనే కాకుండా స్వయంగా ఎవరికి వారు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి. కరువు కష్టాలేంటో వారికి తెలుసు. గుక్కెడు నీటి కోసం ఎంత కష్టపడ్డారో చూశారు. రానున్న రోజుల్లో అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని నిర్ణయించుకున్నారు. చేయి కలిపారు. దీని ఫలితమే నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఎవరికి వారు ఇంకుడు గుంత నిర్మించుకుని 100% ఇంకుడు గుంతల గ్రామంగా పేరు తెచ్చుకుని ఆదర్శంగా నిలిచాం అంటున్నారు వెంకంపల్లి గ్రామ నివాసి జమాకర్ రెడ్డి గారు. నా పేరు జమాకర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తన ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్లన్నింటినీ కూడా మళ్లీ భూమిలో ఇంకిపోయేలాగా ఇంకుడు గుంతలు చేసుకున్నారండి. బయటకు నీళ్లు పంపించామనుకోండి, అక్కడ అంతా బురద, మలేరియా, టైఫాయిడ్ కలిగించేటటువంటి విపరీతమైన దోమలతోటి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతా ఉంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఇంటి ముందర కూడా ఈ ఇంకుడు గుంతలు తయారు చేసుకున్నాం అనమాట. కిచెన్ లో గాని బాత్రూమ్ లో గాని ఎక్కడ కూడా కడిగినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ ఒక పైప్ ద్వారా అనుసంధానం చేసి ఒక మ్యాన్ హోల్ కట్టించి ఆ మ్యాన్ హోల్ ద్వారా ఆ గుంతలోకి పోయేలాగా. ఆ గుంత విధానం ఏంటంటే, రైతు ఇంట్లో ఉన్నటువంటి జనాలు ఉంటారు కదా, వాళ్ళకు అనుగుణంగా గుంత తీసుకోవచ్చు. ఈ ఇంకుడు గుంత తయారు చేసే విధానం ఎలా ఉంటుందంటే, 2 మీటర్ల లోతు స్థలాన్ని, అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ నీళ్ళు బయట పంపిస్తాం కదా, ఆ లెక్కల మినిమం డెప్త్ ఎంతంటే ఒక 6 ఫీట్లు లోతు. మనకు కావాల్సిన వెడల్పు 2 గాని 3 గాని అవసరమైతే 4 కూడా పెట్టుకోవచ్చు. ఈ గుంత తీసిన తర్వాత పెద్ద పెద్ద రాళ్లు ఒక లేయర్ గా వేయాల్సి ఉంటుంది, ఒక 2 అడుగులు అట్లా. ఆ తర్వాత దానిపైన చిన్న రాళ్లు, చిన్నవి అంటే ఓ మామూలు సైజు, మేమంటే బెందర్ సైజ్ అంటాం దాన్ని, ఆ రకంగా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే ఓ మాదిరిగా కంకర్ రాయి సై కంటే పెద్దగా ఉంటుంది, అది వేసేసి సమానంగా దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది. చివరికి వచ్చేసరికి ఒక 1.5 అడుగుల 2 అడుగుల ఎత్తు ఖాళీగా ఉంటుంది. దానిపైన అన్ని కూడా ప్లాస్టిక్ సంచులు, మనం ఎరువు బస్తాలో వాడుకున్నటువంటి వదిలేసే సంచులు, దాని మీద ఒక లేయర్ మాదిరిగా వేసి ఇసుకేస్తామన్నమాట. ఇసుకేసిన తర్వాత దాని మీద ఒక 1.5 అడుగు మట్టి వేసిస్తాం. మట్టి వేసేసి ఇంకా భూమికి సమాంతరంగా అయిపోతుంది అది. దాని మీద మళ్ళీ ఏ పైన చేసుకోవచ్చు. అదే ప్లేస్ లో కూరగాయ మొక్కలు గానీ ఏది గానీ పెట్టుకోవచ్చు, ఎటువంటి ఆటంకం ఉండదు. 24 గంటలు 1.5 ఇంచ్ వాటర్ వచ్చినా కూడా అందులోకి రీఛార్జ్ అయిపోతాయి. ఎక్కడ కూడా ఈ బురద, ఈ దోమలు ఇటువంటి ఏ డిస్టర్బ్ ఉండదు. అసలు నీళ్లు ఎక్కడ పోతున్నాయో మనకు తెలియకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మన ఈ ఉన్న నీళ్లు కూడా ఎక్కడికో పోయి ఎటో వెళ్ళిపోకుండా, ఎక్కడికి వచ్చిన నీళ్లు అక్కడనే భూమిలో ఒక డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా రీఛార్జ్ అయిపోతాయి. ఇంట్లోంచి బయటకు వచ్చిన నీళ్లు గుంతలో కూలిపోయి వాటి చెడు వాసన వస్తుంది, ఈ పర్యావరణానికి హాని. కాబట్టి ఈ రకం కూడా ఈ వాటర్ వేస్ట్ కావడం గానీ, ఎటువంటి వాసన రాకుండా, ఎక్కడ ఇంకుడు గుంతుందో తెలియదు, నీళ్ళు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియకుండా చాలా బాగుంటుంది ఈ గుంతతో. మా ఊర్లో ప్రతి ఇంటికి అసలు ఇంకుడు గుంత లేనటువంటి ఇల్లు లేదు. ఈ మధ్య పేపర్లో కూడా చూసాం మేము. అసలు నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి ఇంకుడు గుంతలు మా విలేజ్ ప్రస్తుతం ఉంది. ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినటువంటి అదే ప్లేస్ లో
అక్కడ మట్టి వేసేసి ఒక 2 మీటర్లు వెడల్పు ఆ రకంగా ఉంటుంది ఇంకుడు గుంత. మాకున్న ఏరియా 32 అడుగులు ఉంటుంది ఈ ఇంటి ముందట. మాకు కావలసినటువంటి కూరగాయ మొక్కలు, ఇది టమాటోలు గాని, ప్లస్ బెండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, మిరప, వెల్లుల్లి, ఇవన్నీ సుమారుగా మనకు కావాల్సిన తక్కువ క్వాంటిటీలో రోజు ఏ అవసరం పడతాయి అవన్నీ కూడా ప్రకృతి పరంగానే పండించుకుంటాం. ఈ రకంగా ప్రతి రైతు చేసుకుంటే నిజంగా దేశ ఆరోగ్య పరిస్థితే మారిపోతుందని నేను అనుకుంటున్నా. ఈ రకంగా ప్రతి రైతు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో పడే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి ఉన్న అనేక మార్గాల్లో ఇంకుడు గుంతలది ప్రత్యేక స్థానమని అంటున్నారు భూగర్భ జల శాఖ విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ దేవేంద్ర ప్రసాద్ గారి మాటల్లో. ప్రతి ఒక్క రైతు కూడా వారి భూముల్లో ఒక చిన్న ఫారం పాండ్, ఇప్పుడు పడే వర్షపు నీటిని ఒక చిన్న కాలువ ద్వారా తీసుకెళ్ళి ఎక్కడైతే ఆయన భూమిలో లోతట్టు ప్రాంతం ఉందో చిన్న ఫారం పాండ్ 10 మీటర్లు బై 10 మీటర్లు కానీ, కనీసం 6 మీటర్లు బై 6 మీటర్లు కానీ, 6 మీటర్లు అంటే 20 అడుగులు 20 అడుగులు ఆ సైజు ఫారం పాండ్ కానీ వేసుకొని నిర్మించుకొని దాంట్లోకి ఆ వర్షపు నీటిని మళ్లించినట్టయితే ఆయన భూమిలో ఉన్న బోరు ఎండిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా అతనికే లాభం అది. తర్వాత ఈ పని కూడా మనం ఉపాధి హామీలో ఫ్రీగా చేస్తారు. కండిషన్ ఏంటంటే ఉపాధి హామీలో పని చేయించుకోవాలంటే ఆయన అందులో పథకంలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, మెంబర్ అయి ఉండాలి. సో ఆయన భూమిలో ఫ్రీగా ఫారం పాండ్ చేసుకోవచ్చు, భూగర్భ జలాన్ని ఇంకింపజేసుకోవచ్చు. తర్వాత మనము ఈ ఫారం పాండ్ అనేది ఒక కార్యక్రమం చేసుకోవచ్చు. డ్రై అయిన బోర్వెల్ను కూడా రీఛార్జ్ చేసుకోవడం అనే కార్యక్రమం కూడా ఉపాధి హామీలో చేసుకోవచ్చు మనం. అంటే దాని చుట్టూ ఒక చిన్న పిట్ తీస్తాం మనం, 6 అడుగులు బై 6 అడుగులు అంటే 2 మీటర్స్ బై 2 మీటర్స్, 2 మీటర్స్ డెప్త్ తీసి దాని చుట్టూ దొడ్డు కంకర సగం వరకు, మిగతా సగంలో హాఫ్ సన్న కంకర నింపుతాం, పైన ఇసుక నింపేసి దాన్ని ఫిల్ చేస్తాం. అయితే ఆ బోర్ని ఏం చేస్తామంటే అది నింపేసే ముందు హోల్స్ చేస్తాం, దాన్ని పైన భాగంలో హోల్స్ చేసి దాన్ని మెష్ తోటి మనము బైండింగ్ వైర్తో చుట్టి వర్షపు నీళ్లు అందులో దాని ద్వారా అలా డ్రై బోర్ ద్వారా అక్కడ మనకు బోర్వెల్ రీఛార్జ్ అవుద్ది. అది డ్రై బోర్ రీఛార్జ్ కావడం వల్ల భూమిలో ఉన్న వేరే రన్నింగ్ బోర్స్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అండ్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఆ విధంగా కూడా లాభం ఉంటుంది ఆయనకి. సో అదొకటి. తర్వాత ఇంకో పని ఏమో మనం ఇందాక అనుకున్నట్టు ఆ ఊర్లో ఉన్న చెరువు కానీ కుంట కానీ దాని కెపాసిటీ పెంచుకోవడం, దాంట్లో ఉన్న పూడిక తొలగించడం, ఫీడర్ ఛానల్స్ తీసి దాంట్లోకి వచ్చే నీటి దారుల్ని క్లియర్ చేసుకోవడం, అలాంటి పనులు చేసుకోవడం ఈ పనులు మనం ఉపాధి హామీలో చేసుకోవచ్చు. నగరాల్లో గమనించినట్టయితే ప్రతి ఒక్కరి ఇల్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి చుట్టూ స్థలం లేకుండా కట్టుకోవడం ఫస్ట్ ముఖ్యమైనది. సో అక్కడ వాళ్ళ ఇంట్లో బోరు డ్రై అయినా పర్వాలేదు కానీ వాళ్ళు స్థలం మాత్రం వాళ్ళు ఉంచుకోరు. యాక్చువల్గా మనకి పడ్డ వర్షపాతంతో పైన స్లాబ్ మీద వచ్చి నిలబడి వేస్ట్గా నీళ్లు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటాయి. కానీ మనము ఆ నీటిని మనం ఒడిచిపట్టుకొని దాన్ని రీఛార్జ్ పెట్టి ఏర్పాటు చేసుకున్నట్టయితే దాదాపు ఒక చిన్న 2 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నట్టయితే దాదాపు 1,00,000 లీటర్ల నీళ్లు మనము ఆ పిట్లో మనం ఆపుకోవచ్చు ఒక సీజన్లో. అంటే జస్ట్ మనకి వర్షాకాలం తీసుకున్నట్టయితే 35 రోజులు మాత్రమే మనకు వర్షం పడుతుంది. ఆ 35 రోజుల్లో కూడా పడ్డ వర్షపాతం ఏంటంటే 1,00,000 లీటర్లు. ఆ 1,00,000 లీటర్లు అంటే ఒక 5గురు ఉన్న కుటుంబానికి దాదాపు 55 రోజుల్లో వాళ్ళ అవసరాలకి సరిపోతుంది. అదొక్కటే కాదు, ఆ వాటర్ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే వాటిని మీరు బట్టలు ఉతకడానికి వాడినట్టయితే సోప్ యూసేజ్ తక్కువ ఉంటుంది. తర్వాత రీఛార్జ్కి వాడితే మనకున్న బోర్లో ఉన్న వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లోరైడ్ ఉన్నట్టయితే ఫ్లోరైడ్ తగ్గుతుంది, నైట్రేట్ ఉన్నట్టయితే నైట్రేట్ తగ్గుతుంది. సో ఈ విధంగా వాటర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి ముఖ్యంగా ఏం చేయాలంటే ఒకటి వాళ్ళు ఏమైనా డ్రై బోర్ ఏమైనా ఉందనుకోండి దానికి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌట్ ఉంటే ఇప్పుడు మనం పైనుంచి వచ్చే చెత్త అలాంటిది ఏమన్నా ఉంది చిన్న స్ట్రక్చర్ చేసుకొని ఆ స్ట్రక్చర్ ద్వారా మనము అంటే పైపు ద్వారా మనం ఎలా కిందకు వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఆ పైపును ఎక్కడైతే కింద వస్తుందో అక్కడ చిన్న ట్రాప్ పెట్టుకొని అక్కడ ఆకులు కానీ అలములు కానీ మళ్ళీ తీసేసుకోవడానికి పెట్టేసి ఆ పైపును తీసుకొచ్చి మనం చిన్న రీఛార్జ్ పిట్ తీసుకొని ఆ రీఛార్జ్ పిట్లో వేసుకోవాలి. దాన్నే మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటాము లేదా సోక్ పిట్ అంటాం. దాని సైజ్ సాధారణంగా ఎంత ఉండాలంటే ప్రతి ఒక్క 2 బెడ్రూమ్ హౌస్ జనరల్గా అంటే 100 చదరపు మీటర్లు ఉందనుకోండి, 100 స్క్వేర్ మీటర్లు ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఆ పిట్ సైజ్ ఎంత ఉండాలంటే 2 మీటర్స్ బై 2 మీటర్స్ బై 2 మీటర్స్ ఉండాలి. చాలా అందరికీ ఈజీగా గుర్తుంటుంది. 8 క్యూబిక్ మీటర్స్ ఉండాలి. తర్వాత ఆ పిట్లో మనం ఇందాక అనుకున్నట్టు
సగం డెప్త్ వరకు దొడ్డు కంకర వేసుకుంటాం, సగంలో సన్న కంకర, పైన మనం జల్లించిన ఇసుక అంటాం, దాన్ని మోటా శాండ్ అంటారు. సన్న ప్లాస్టరింగ్ వాడకుండా దానికి వాడేది. తర్వాత పైన కొంచెం వాటర్ ఫోర్స్ తోటి వస్తాయి కాబట్టి మనకు చిన్న బస్తా లాంటిది ఏమైనా పెట్టుకుంటే వచ్చే పైప్ ద్వారా వచ్చే వాటర్ దాని మీద అది కాకుండా శాండ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ ఉండాలన్నట్టు. తర్వాత పైన వరుసల్లో ఒక 2 వరుసల్లో అది ఇటుకలతోటి మనం చుట్టూ కట్టుకున్నట్టయితే అది స్టేబుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. సో దాన్ని మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ లేదా సోక్ పిట్ అని అంటాం. అయితే ఈ గ్రామాల్లో అయితే మనకి ఉపాధి హామీలో సోక్ పిట్ అనేది ఫ్రీగా చేస్తారు. కొన్ని గ్రామాల్లో మీరు గమనించినట్టయితే సిద్దిపేట జిల్లాలో ఇబ్రహీంపూర్ అనే ఒక గ్రామం ఉంది. అందులో వాళ్ళు 100% సోక్ పిట్స్ చేసుకున్నారు ఆ విలేజ్లో. అలా చేసుకోవడం వల్ల అలాగే 3 meters to 4 meters వాటర్ టేబుల్ రైజ్ అయింది. ఈ నగరాల్లో చూసుకున్నట్టయితే మనకి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటే ఇంకుడు గుంత మన ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు స్థలం కొద్దిగానే వదిలిపెట్టడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి సూచనలు మనం ఇవ్వచ్చు అంటే, ఒక బోర్వెల్ కానీ అంటే డ్రై అయిన బోర్వెల్ ఉంటేనేమో పర్లేదు, దాన్నే వాడుకొని డైరెక్ట్గా స్లాబ్ నుంచి వచ్చే వాటర్ని మనం అందులోకి ఒక చిన్న ఫిల్టర్ ద్వారా పంపించడం చేయొచ్చు. లేదా ఒక బోర్వెల్ కొత్త బోర్వెల్ డ్రిల్ చేయడం ద్వారా స్పేస్ సేవ్ చేయొచ్చు ముఖ్యంగా. తర్వాత బోర్వెల్ కాస్ట్ కూడా మనకి హార్డ్లీ 15,000 to 20,000 కంటే అవ్వదు. ఇప్పుడు మనకి ఇంకుడు గుంత కాస్ట్ కూడా దాదాపు 20,000 అవుతుంది, బోర్వెల్ కాస్ట్ కూడా 20,000 లోపటే అవుతుంది. కానీ బోర్వెల్స్లో లాభం ఏంటంటే మనకి మనం 200 feet బోర్వెల్ వేసినట్టయితే మనకి డైరెక్ట్గా స్లాబ్ నుంచి వచ్చే వాటర్ 200 feet డెప్త్కు వెళ్ళి మనకు ఉన్న బోర్వెల్ ఏదైతే వాడే బోర్వెల్ ఉందో అది చాలా ఫాస్ట్గా రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల అంటే ఎక్కడైతే మనకి ఇంకుడు గుంత ఉంటుందో 2 meters దాని నుంచి వచ్చే రీఛార్జ్ కంటే ఈ బోర్వెల్ ద్వారా వచ్చే రీఛార్జ్ అనేది చాలా ఇమీడియట్గా జరుగుతుంది. బెనిఫిట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్పేస్ సేవ్ అవుతుంది. సో ఈ 3 విషయాల దృష్ట్యా ఈ నగరాల్లో ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ చిన్నది తీసుకొని దాంట్లో ఒక బోర్వెల్ డ్రిల్ చేసి దానికి మన స్లాబ్ వాటర్ని కనెక్ట్ చేసినట్టయితే బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కూడా బిల్డర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది 5 years వరకు మున్సిపల్ లాస్ ప్రకారం. వాళ్ళు యాక్చువల్గా మన రెయిన్ వాటర్ మున్సిపాలిటీ నియమాల ప్రకారము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ నిర్మించాలి వాళ్ళు ఖచ్చితంగా. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విత్ రీఛార్జ్ బోర్వెల్, మనం దీన్ని రీఛార్జ్ బోర్వెల్ అంటాం, నిర్మించినట్టయితే కాస్ట్ తక్కువ అవుతుంది. తర్వాత ఈ వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో బోర్ డ్రై కావడము, నీళ్ళ కోసం ఇబ్బంది పడడం అనేది జరగదు. సో నగరాలకి ముఖ్యంగా నేను ఇండిపెండెంట్ హౌస్ అయినా పర్లేదు, అపార్ట్మెంట్స్ అయినా పర్లేదు, కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా వీరందరూ కూడా అందరూ కూడా రీఛార్జ్ బోర్వెల్ నిర్మించుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతాను. ఒక బోర్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలి, సరైన పద్ధతి ఏంటి, ఎలా ఎవరిని సంప్రదించాలి ఏంటి అనేది అవగాహన లేదు. మనకి ఏపీ వాల్టా చట్టం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం మనకి ఒక బోర్ వేయాలంటే జియాలజిస్ట్ తోటి సర్వే చేయించుకోవాలి. సర్వే చేయించుకొని ఒక సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఒక రిజిస్టర్డ్ రిగ్ తోటి బోర్ డ్రిల్ చేయించాలి. అంతకంటే ముందు జియాలజిస్ట్ తోటి సర్వే చేయించుకోవాలంటే గ్రౌండ్ వాటర్ గుర్తించిన జియాలజిస్ట్ కానీ గ్రౌండ్ వాటర్లో డిపార్ట్మెంట్ ద్వారా కానీ సర్వే చేయించుకో. బట్ ఈ సర్వే చేయించుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి, మళ్ళీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ మనకి జిల్లా కేంద్రంలో ఒకటే ఉంది. సో ఆ ఉన్న ఆఫీస్కి వాళ్ళు అక్కడి నుంచి గ్రామం నుంచి రావాలి. గ్రామం పైన మనకి తహసీల్దార్ కార్యాలయం ఉంది. సో ఇప్పుడు వాళ్ళ అప్లికేషను తహసీల్దార్ కార్యాలయం ద్వారా మా కార్యాలయంకి రావాలి. సో ఇప్పుడు వాల్టా చట్టం ప్రకారం ఏంటంటే దానికి ఒక ఫార్మాట్ ఉంది అన్నట్టు. ఆ ప్రొఫార్మాలో వాళ్ళు నింపి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకం కాపీ ఒకటి దానికి జతపరిచి ఒక 1000 రూపాయల డిప్యూటీ డైరెక్టర్ పేరిట తీసుకొని దాన్ని జతపరిచి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంఆర్ఓ గారికి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు తహసీల్దార్ గారికి ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళ భూమి ఉన్నది కరెక్టేనా లేదా అని చెప్పి ఆయన వెరిఫై చేపిస్తారు. అప్పుడు దాన్ని ఆ అప్లికేషన్ మాకు పంపించడం జరుగుతుంది. మాకు పంపించిన వారం నుంచి 15 రోజుల లోపల మేము సర్వే చేస్తామని. ప్రతి ఒక్కరు కూడా వారి 100% సహకారాన్ని అందించి వారి ఇళ్లల్లో కానీ వారి పొలాల్లో కానీ ఇంకుడు గుంతలు కానీ ఫారం పాండ్స్ కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ అపార్ట్మెంట్స్ పెద్ద అపార్ట్మెంట్స్లు ఉంటాయి, వాటిలో ఖచ్చితంగా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేసుకొని వాటర్ లెవెల్స్ పెంచుకోవాలి, భూగర్భ జలాలను పెంచుకోవాలి. వారు నీటి గురించి ఇబ్బంది పడద్దు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వర్షాకాలం అంతా పెద్ద పట్టించుకోము. ఎండాకాలం ఎప్పుడైతే మనకి ఒక ట్యాంకర్ రావడం ఆగిపోయిందో అప్పుడు ఒక మగ్గు వాటర్ కోసం కూడా మనం
చాలా ఇబ్బంది పడుతుంటాం. సో అలాంటి పరిస్థితి రాకుండా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసుకున్నట్టయితే ఏ ఇంట్లో కూడా మనకి ఈ బోర్వెల్ ఎండిపోవడం అనే ప్రాబ్లం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వర్షపు చుక్కను కూడా వడిచి పట్టాలనేది నేను ప్రతి ఒక్కరికి పిలుపుస్తున్నానండి. భూగర్భ జల శాస్త్రవేత్త శ్రీనివాస్ బాబు గారి మాటల్లో, ప్రస్తుత పరిస్థితులలో ఎండిపోయిన బోర్లు అనంటే రీజనరేషన్ కింద మనము దాని యొక్క చుట్టూ అది వ్యవసాయ బోర్ అయినా గానీ ఇటువంటి అర్బన్ ఏరియాలలో త్రాగునీటి బోర్ అయినా గానీ దాని చుట్టూ మనము కొంత గుంత తీసి అంటే ఒక పిట్ లాగా చేసుకొని దాన్ని ఏటవాలుగా వస్తున్న నీళ్ళన్నింటినీ ఇక్కడికి మళ్లింపజేసి పెద్ద పెద్ద గులకరాళ్లు దాని యొక్క బోరు చుట్టూ వేసుకొని 4 అడుగుల వెడల్పుతోటి మొత్తం దాని చుట్టూ బోరు చుట్టూగా మనం ఈ విధంగా మనం ఒక పిట్ లాగా తయారు చేసుకుంటే ఆ యొక్క పరిసర ప్రాంతాలలో పడిన వర్షపాతం ఈ అర్బన్ ఏరియానైనా గానీ వ్యవసాయ పొలాలలో ఉన్న బోర్లకైనా గానీ లేదా ఇంట్లో ఉన్న బోర్లకైనా గానీ ఆ యొక్క నీటిని ఇటు డైవర్ట్ చేసుకుంటే ఆ యొక్క ప్రాంతాలలో మెల్లమెల్లగా లోపటికి ఇంకడానికి దానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క చుట్టూ ప్రాంతాలలో దాని యొక్క బోర్ చుట్టూ అంటే 50-60 మీటర్లలో ఉన్న ఏరియా అంతా ఈ యొక్క వాటర్ తోటి నిండి అది సాచురేషన్ అయిపోయి భూగర్భ జల మట్టం పెరగడానికి అవకాశం వస్తుంది. ఆ యొక్క పొరలలో నుండి ఆ బోరు నీటి సామర్థ్యం కూడా పెరగడానికి అవకాశం వస్తుంది. అందుకని ఎండిపోయిన బోర్లను ఇది పనికిరాదు అని అనకుండా దాని చుట్టూ కొంచెము వ్యయమైనా గాని ఖర్చైనప్పటికీ పెద్ద పెద్ద గుంతను తవ్వి దాని చుట్టూ 4-5 అడుగుల ప్రాంతంలో చుట్టూ వ్యాసార్థంతో పెద్ద పెద్ద రాళ్లను నింపి దానిపైన చిన్న చిన్న ఇసుకను మనం సన్నటి బటానా ఇసుక లాంటి నింపితే ఆ యొక్క వర్షపు నీటిని దాంట్లోకి మళ్లింపజేస్తే లోపటికి నీళ్లు ఇనికి ఆ యొక్క చుట్టూ ఉన్న 60-70-80 అడుగుల వ్యాసార్థం మొత్తం అదంతా సాచురేషన్ అయ్యి ఈ విధంగా మనకు భూగర్భ జల మట్టం పెరుగుతుంది, భూమి ఆ యొక్క బోర్ యొక్క నీటి సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి రైతాంగం ఇది ఒక గమనించుకొని అర్బన్ ఏరియాలైనా కానీ రూరల్ అయినా కానీ ఇది చేస్తే మనకు చాలా దోహదపడుతుంది. ముందు ముందు అటువంటి బోర్లలో నీరు సమృద్ధిగా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. జల సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయి కలిపితేనే భూగర్భ జలాల పెంపు లక్ష్యం నెరవేరుతుంది. ఇంటికో ఇంకుడు గుంతుతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఇంటి ముందు రోడ్డుకు ఇరువైపులా నీటిని భూగర్భంలోకి పంపే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రతి పౌరుడు అలా చేస్తేనే భూగర్భ జలాల సంరక్షణ సాధ్యమే. ఆ దిశగా భవిష్యత్తు తరాల కోసం సురక్షిత మంచినీటి వనరులను బహుమతిగా ఇవ్వడం కోసం ప్రతి పౌరుడు నడుం బిగించాలి.